నమస్తే అండి, నా పేరు ఆనంద్. నేను డిఎస్పి రంగారెడ్డి రేంజ్. ఇట్లా మాకు ఒక కంప్లైంట్ మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. ఆయన ఒక 2 houses కొన్నాడు. అతను ఇక్కడ షామీర్పేట్ మున్సిపాలిటీ, అంటే ఈ తుమ్కుంట మున్సిపాలిటీ లిమిట్స్లోనే ఉంటాడు. అదే లిమిట్స్లో ఒక 2 houses కొన్నాడు. కొన్న తర్వాత ఆ 2 ఇండ్లకి మ్యూటేషన్ చేసుకుందామని చెప్పేసి అప్లికేషన్ కూడా పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టు ఫీజు కూడా కట్టేసినాడు. ఆల్రెడీ కట్టేసిన తర్వాత అది ప్రాసెస్ చేయడానికి దాదాపు ఒక 1.5 year నుంచి తిరుగుతూ ఉన్నాడు. ఈ మధ్యలో ఒకసారి వార్డ్ ఆఫీస్ వెళ్ళినప్పుడు అక్కడ రామరెడ్డి గారు అని చెప్పేసి బిల్ కలెక్టర్, ప్లస్ మన శ్రావణ్ అని చెప్పేసి కంప్యూటర్ ఆపరేటర్, ఆయన బిల్ కలెక్టర్గా కూడా అప్పుడప్పుడు విధులు నిర్వహిస్తుంటాడు. ఈ ఇద్దరుని కలవడం జరిగింది. వాళ్ళ తర్వాత ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చేసి కూడా, మీరు ఇట్లా ఈ ట్యాక్సెస్ కోసం వచ్చిన మీ ఇంటికి మీది ఒక పెండింగ్ వర్క్ ఉంది, 2 మ్యూటేషన్ వర్క్స్ ఉన్నాయి, ఆ మ్యూటేషన్ వర్క్స్ కంప్లీట్ కావాలంటే ఒక 20,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది లంచం రూపంలో అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగిందండి. దాని తర్వాత ఇతను మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేసినాడు, ఇట్లా ఆల్రెడీ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది సార్, ఇది చేయండి, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 1.5 year నుంచి తిరుగుతున్నాను అన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా అది ఇస్తేనే కానీ పని కాదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను మా దగ్గరికి లంచం ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఈరోజు అతను 20,000 రూపాయలు కంప్లైంట్ ఎవరైతే మన కంప్లైంట్ ఉన్నాడో అతను వచ్చేసి ఇక్కడ శ్రావణ్ కుమార్ అతనికి 20,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి ఈరోజు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా దర్యాప్తులో వీళ్ళిద్దరు తేలినాయి. ఇంకా దర్యాప్తు అనేది నడుస్తూ ఉంది. ఇంకెవరన్నా దీంట్లో కనెక్టెడ్ పర్సన్స్ ఉన్నారా అని కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ఏమైనా రివీల్ అయితే తప్పకుండా చెప్తాము. రామిరెడ్డి అనేసి బిల్ కలెక్టర్, శ్రావణ్ కుమార్ అని చెప్పేసి అతను కూడా కంప్యూటర్ ఆపరేటర్. అదేనండి, ఇప్పుడు విచారణ అయితే జరుగుతోంది. ఈ విషయంలో ఎవరెవరికి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా, ఇట్లాంటివి ఇంకా జరుగుతున్నాయా అనేసి ఆ విచారణలో భాగంగా ఇక్కడ చేయడం జరుగుతుంది.